చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 246 మంది అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇన్స్పెక్టర్లకు పదోన్నతి కూడా కల్పించారు. సీఎం ఆమోదంతో ఈ బదిలీ ప్రక్రియ చేస్తున్నామని కమిషనర్ ఆర్వి చంద్రవదన్ చెప్తూ ఉన్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. డ్రగ్స్ కేసు నేపథ్యంలో ఈ బదిలీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 246 మంది అధికారుల బదిలీ జరుగుతోంది. 31 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 23 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 192 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు జరుగుతూ ఉన్నాయి. సీఎం ఆదేశాలతోనే ఈ బదిలీలు జరుగుతున్నాయంటున్నారు. 3 ఏళ్లు ఒకే చోట పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పదోన్నతి కల్పిస్తూ ఉన్నారు. సీఎం ఆమోదంతోనే ఈ బదిలీ ప్రక్రియ చేపట్టామని చంద్రవదన్ చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో అనేక మార్గాలు అన్వేషించాలండి. మనం వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు వాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఇదేదో హై హ్యాండెడ్గా చేసే కార్యక్రమం కాదు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమో సౌకర్యాలు ఇవ్వాలి. చట్టాల్లో ఉన్న లోబడి మేము ఇన్వెస్టిగేషను మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ప్రశ్నలు అడగటం, వివరాలు సేకరణ. ఎందుకంటే ఏదైనా కూడా చట్టం లోబడి మనం చెయ్యాలి. కాబట్టి అవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అందరికి కూడా 19 నుంచి 2వ తారీఖు ఆగస్టు వరకు కూడా డేట్స్ ఇచ్చాం. మరి చాలామంది వాళ్ళు నేరుగా రావచ్చు, లేకపోతే ఈవెన్ అడ్వకేట్స్ ద్వారా రావచ్చు. మేమందరం చూస్తున్నాం, మీడియా ద్వారానే చూస్తున్నాం. సో ఏదైనప్పటికీ ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సస్పెక్టెడ్ ఇండివిజువల్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు బాధ్యతగా వాళ్ళు ముందుకు చాలామంది కూడా అంగీకరించారు. మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తాం, మాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దీని పట్ల మా డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చట్టానికి లోబడి మాకున్న పరిధిలో వాళ్ళు చేయాలి. దాంట్లో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని